హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న వ్లాగ్ వచ్చేసి చెన్నైలోని చీపెస్ట్ పెట్స్ మార్కెట్ అయిన కోలి మార్కెట్ వ్లాగ్ చేయబోతున్నాను ఫ్రెండ్స్. మరి ఎగ్జాక్ట్గా ఈ మార్కెట్ ఎక్కడుంది, అక్కడ ప్రైసెస్ ఏంటి, అన్ని రకాల పెట్స్ అవైలబుల్గా ఉంటాయా లేదా అనేది ఈ వీడియోలో నేను డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్. మేమైతే ఈ కోలి మార్కెట్కి రీచ్ అయిపోయాం ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, అదే అండి కోలి మార్కెట్. మేమైతే ఈ మార్కెట్కి 2 వీలర్లో వచ్చాం ఫ్రెండ్స్. పార్కింగ్ అయితే మనకి రోడ్ సైడే చేసుకోవాలన్నమాట. మరి చూద్దాం, లోపలికైతే వెళ్తున్నాము. ఇక్కడ వీటి ప్రైసెస్, పెట్స్ ప్రైసెస్ ఏంటి అవన్నీ కూడా వాళ్ళనే అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్. మేము ఈ మార్కెట్కి రీచ్ అయ్యేసరికి అరౌండ్ 6:30 అయితే అయిపోయింది ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు, 6:30 టైంకి క్రౌడ్ ఎంతమంది ఉన్నారు. చాలామంది కొనడానికి అయితే వచ్చిన్నారు. మరి కొంతమంది అయితే ఈ పెట్స్ అమ్మడానికి 1 by 1 అయితే వస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఇంకా ఈ కోలి మార్కెట్ వచ్చేసి మొత్తం కూడా 1 కిలోమీటర్ ఉంటుందన్నమాట. ఒక ఎండ్ నుంచి ఇంకొక ఎండ్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. స్టార్టింగ్ మొత్తం కూడా ఈ పిల్లులు అండ్ డాగ్స్ ఈ సెక్షన్ ఉంటుందన్నమాట. దీని తర్వాత నుంచి మనకి బర్డ్స్ కానివ్వండి, ఫిషెస్ అవన్నీ కూడా లైన్గా 1 by 1 షాప్స్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఈ మార్కెట్ వచ్చి ఎగ్జాక్ట్ లొకేషన్ వచ్చి సెంట్రల్ నుంచి అయితే మనకి 2 కిలోమీటర్స్ వస్తుంది ఫ్రెండ్స్. మన్నాడి మెట్రో స్టేషన్ పక్కన అనమాట. నేను లొకేషన్ కూడా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఫ్రెండ్స్, ఒకసారి చెక్ చేయండి. ఈ కోలి మార్కెట్ వచ్చేసి ఓన్లీ సండే మాత్రమే ఉంటుంది ఫ్రెండ్స్. అది కూడా ఎర్లీ మార్నింగ్ 6 AM నుంచి 10 AM 10-10:30 వరకు అయితే ఇది ఓపెన్లో ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మార్కెట్లో ఏంటంటే అన్ని రకాల పెట్ అనిమల్స్ అయితే దొరుకుతుంది ఫ్రెండ్స్. అది కూడా చాలా తక్కువ ప్రైస్కి అనమాట. చూడొచ్చు క్రౌడ్, అసలు ఈ స్ట్రీట్ మొత్తం కూడా ఫుల్ అయిపోయింది. ఇది ఎర్లీ మార్నింగ్ 6:30కి అండి. ఇంకా మీరు దాన్ని బట్టి అర్థం చేసుకోండి టైమింగ్స్ అయ్యే కొద్దికి ఇంకా ఎంతమంది వస్తారు అనేది. ఈ బర్డ్స్ చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి 1300 రూపీస్ అంట పెయిర్. అండ్ కింద బర్డ్స్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి 1000 రూపీస్ అంట పెయిర్. ఈ మార్కెట్లో ఏంటంటే వీళ్ళు చెప్పే ప్రైస్ కన్నా మనం బార్గెయిన్ చేసి తీసుకోవడమే చాలా బెటర్ ఫ్రెండ్స్. ఎందుకంటే బార్గెయిన్ చేస్తే చాలా తగ్గించిస్తున్నారు అనమాట ఈ మార్కెట్లో. ఇంకా ఈ లవ్ బర్డ్స్ చూస్తున్నారు కదా, లవ్ బర్డ్స్ అయితే 250 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది ఫ్రెండ్స్. ప్రతి ఒక్క షాప్లో అయితే 250 నుంచి స్టార్టింగ్ ఉంది. అండ్ ప్రైస్ వేరియేషన్స్ ఉన్నాయన్నమాట కంపేరింగ్ టు అదర్ షాప్స్ అనమాట. అండ్ ఆల్సో ఈ మార్కెట్లోనే ఈ పెట్ అనిమల్స్ సంబంధించిన ఫుడ్ అన్నీ కూడా వీళ్ళు అమ్ముతారు ఫ్రెండ్స్. ఈ కేజెస్ కానివ్వండి, ఫుడ్ కానివ్వండి, బర్డ్స్ ఆ పాట్స్ లాగా ఉంటాయి కదా, అవన్నీ కూడా ఈ మార్కెట్లోనే వీళ్ళే అమ్ముతున్నారనమాట. ఈ ఫిషెస్ వచ్చేసి పెయిర్ 50 రూపీస్ అంట. 50 రూపీస్ నుంచి 1500 దగ్గర అయితే ఉంది ఫ్రెండ్స్. మీరు సెలెక్ట్ చేసుకునే ఫిష్ టైప్ని బట్టి అయితే ప్రైసెస్ ఉన్నాయి. ఇక్కడ అన్ని రకాల ఫిషెస్ కూడా అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. ఈ మార్కెట్లో ఏంటంటే నిజంగానే అన్ని పెట్ అనిమల్స్ అన్నీ కూడా చాలా తక్కువ ప్రైస్కే ఉన్నాయి ఫ్రెండ్స్. కంపేరింగ్ టు అవుట్ సైడ్ షాప్స్ అయితే బయట అయితే మనకి చాలా ఎక్కువ ప్రైస్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ మార్కెట్తో పోలిస్తే చాలా తక్కువ ప్రైస్కి ఈ మార్కెట్లో పెట్ అనిమల్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. ఈ కేజెస్ చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, వీటి ప్రైస్ వచ్చేసి 700 రూపీస్ అంట. బిగ్ సైజ్ అయితే 1000 రూపీస్ అంట. మనకి ఈ బర్డ్స్ తీసుకోవాలనుకుంటే ఈ విధంగా వీళ్ళే సెట్ అరేంజ్ చేయించేస్తారు ఫ్రెండ్స్. ఈ బర్డ్స్ చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి 2000 రూపీస్ అంట. పెయిర్ 2000 రూపీస్ అని చెప్పారు. ఈ మార్కెట్ కనుక మీరు వస్తే ఫస్ట్ మార్కెట్ మొత్తం చూడండి ఫ్రెండ్స్. ఏ షాప్లో ఏ ప్రైసెస్ ఉన్నాయో తెలుసుకోండి. తర్వాత లాస్ట్లో డిసైడ్ అవ్వండి ఏ షాప్లో బెస్ట్ ప్రైస్ ఉందో దాని తగ్గట్టుగా తీసుకోండి. అది కూడా వాళ్ళు చెప్పే ప్రైస్ కన్నా మీరు బార్గెయిన్ చేస్తే కొద్దిగా తగ్గించి అయితే మనకి ఇస్తారు ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఈ మార్కెట్లో మనకి ఇంటికి సంబంధించిన ప్లాస్టిక్ ఐటమ్స్ కానివ్వండి, ఫుడ్, ఈ బర్డ్స్కి ఫుడ్ అన్నీ కూడా ఈ మార్కెట్లోనే అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ చూడొచ్చు మీకు చిన్న చిన్న కోడి పిల్లలు కానివ్వండి, ఈ కాక్టైల్ బర్డ్స్ కానివ్వండి, అన్నీ కూడా 1000 నుంచి స్టార్టింగ్ ఉంది ఫ్రెండ్స్. బార్గెయిన్ చేస్తే చాలా తగ్గించిస్తారు. బార్గెయిన్ మెయిన్ ఫ్రెండ్స్ ఇలాంటి చీపెస్ట్ మార్కెట్స్లో.
బర్డ్స్ ప్రైసెస్ విషయానికి వస్తే లవ్ బర్డ్స్ అయితే యాజ్ యూజువల్ 250 రూపీస్ నుంచి అయితే స్టార్టింగ్ ఉంది ఫ్రెండ్స్. చీక్స్ వచ్చేసి 1500 రూపీస్. అండ్ ఇంకా పైనాపిల్ ఫ్రెష్ పేర్ 6500. గ్రీన్ చీక్స్ అయితే మేల్ వచ్చేసి 5800, ఫీమేల్ వచ్చేసి 6000 అంట. బ్రీడింగ్ పేర్ అయితే 4800. వైట్ ఫేస్ పేర్ వచ్చేసి 3500 రూపీస్ ఫేస్. ఇంకా బ్లాక్ చీక్స్ అయితే పేర్ 800 రూపీస్ అంట. ఈ మార్కెట్కి ఎండింగ్కి వచ్చేసరికి ఫుడ్ స్టాల్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ ఆల్సో ఎగ్స్, కాయిల్ ఎగ్స్ అంటారు కదా, చిన్న పిట్ట గుడ్లు అంటారు, అవన్నీ కూడా ఈ మార్కెట్లో అమ్ముతున్నారు ఫ్రెండ్స్. ఇదైతే ఒక ట్రే 100 రూపీస్ అని చెప్పి అమ్ముతున్నారు. ఈ పీజియన్స్ చూస్తున్నారు కదా, ఇవన్నీ స్టార్టింగ్ 250 రూపీస్ నుంచి అయితే ఉన్నాయి ఫ్రెండ్స్. ఈ మార్కెట్లో ఏంటంటే మెయిన్గా ఇళ్ళల్లో పెంచుకునే పెట్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడైతే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. మీరు తీసుకునే ముందు 1కి 2 సార్లు చెక్ చేసుకొని తీసుకోండి ఫ్రెండ్స్. చాలామంది ఒరిజినల్ బీడ్ అని చెప్పి అమ్ముతున్నారనమాట. సో మేమైతే ఒక ఎండ్కి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఎంత క్రౌడ్ ఉన్నారో. ఫుల్గా స్ట్రీట్ ఫుల్ అయిపోయిందనమాట మార్నింగ్ టైమ్స్లో. ఈ ఎండింగ్ సెక్షన్లో మొత్తం కూడా మనకి నాన్ వెజ్ షాప్స్ అండ్ ఫుడ్ స్టాల్స్, కోడిలు, మేకలు ఇలాంటివన్నీ కూడా ఈ ఎండింగ్లో అయితే అమ్ముతున్నారు ఫ్రెండ్స్. చూడండి, నాటు కోళ్ళు ఉన్నాయి, గిన్ని కోళ్ళు అంటారు కదా, గిన్ని కోళ్ళు ఉన్నాయి. అన్ని రకాల బర్డ్స్ అయితే అవైలబుల్గా ఉంది ఫ్రెండ్స్. పావురాలు కూడా చూస్తున్నారు కదా, ఇవి వచ్చేసి పేర్ 500 రూపీస్ అని చెప్తున్నారు. ఈ ర్యాట్స్ చూస్తున్నారు కదా, వీటి ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ అంట ఫ్రెండ్స్. ఈ ర్యాట్స్కు సంబంధించిన ఫుడ్ కూడా వీళ్ళ దగ్గరే అవైలబుల్గా ఉంది. అండ్ ఆల్సో వాటికి సంబంధించిన కేజ్ కూడా అమ్ముతున్నారు ఫ్రెండ్స్. అది వచ్చేసి ఫుల్ సెటప్ అన్నమాట. దీని ప్రైస్ వచ్చేసి 1500 రూపీస్ అని అమ్ముతున్నారు. எவ்வளோண்ணா இது? அண்ணா எவ்வளோ? 75,000. பேசுமா இப்போ இது? என்ன பேசுமா, ஓடு எதுனா ஹாய் எதுன்னு சொல்லுமா? அந்த கேமரா பார்த்து பயப்படுங்க, ஃபோன் பார்த்து பயப்படுறோம். நான் பின்னாடி இருக்கிறேன். எவ்வளோண்ணா இது? எவ்வளோ? 1300. 18,000. ஆமாம் ஆமாம். இந்த ஒரு சிங்கிள் ஒன்று 7,000 adult la state male la adult state male போய்டுமா? ரெண்டு இருக்கு. 6,000 ரூபாய். மேல ஃபீமேலா? இது எவ்வளோண்ணா அது? அண்ணா அச்சா மேல் தானே? என்ன பீடு இது? ஜெர்மன் எவ்வளோ அது பேரா இல்லை சிங்கிள் பீஸாண்ணா? அண்ணா சிங்கிள் எவ்வளோ? 11,000. 11,000. என்ன பீடு இது? அண்ணா சிட்ஸா? இது எவ்வளோ வருதுண்ணா? 11,000. எவ்வளோண்ணா அது? எவ்வளோ எவ்வளோ ஜஸ்ட் கேட்குறது? ஃபீமேல் 13.
8,000 வரும் ஃபீமேல் வந்து 7,000 வரும் 8,000 எவ்வளோ வருது இது எவ்வளோ மேல் வந்து 12 வரும், ஃபீமேல் வந்து 10 வரும். எவ்வளோண்ணா 4,500 அது இது எல்லாம் ఒరే రేట్ தானா సో చూసారు కదా ఫ్రెండ్స్, ఈరోజుటి వ్లాగ్ అయితే ఇదన్నమాట. ఐ హోప్ ఈ వీడియోలో ఈ కోళ్ళి మార్కెట్ గురించి డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశానని అనుకుంటున్నాను. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేసి వీడియో ఎలా ఉందనేది కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో అయితే మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ సీ యూ, టేక్ కేర్, బై ఫ్రెండ్స్.